లెహంగా కుట్టేటప్పుడు వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే ఫ్రిల్స్ ఎంత పెట్టాలి, ఎంత విడ్త్ పెట్టాలి, ఎంత ఫోల్డ్ చేయాలనేది పెద్ద డౌటు. ఒకవేళ సుమారుగా పెట్టేసాం అనుకోండి, ఒక్కొక్కసారి క్లాత్ అనేది సరిపోతుంది, రౌండ్కి సరిపోతుంది, లేదా ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంది, ఒక్కొక్కసారి తక్కువ అవుతుంది. ఇలా ఎందుకు అవుతుంది అంటే కరెక్ట్గా లెక్క ప్రకారం పెట్టకపోవడం వలన ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. అలా కాకుండా లెక్క ప్రకారం ఎలా పెట్టాలో ఇప్పుడు చూపిస్తాను. మొత్తం ఈ క్లాత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఈ క్లాత్ రౌండ్ వచ్చేసి ఎన్ని ఇంచులు ఉందో చెక్ చేసుకోవాలి. ఈ చివరి నుంచి చివరి వరకు చూసుకోవాలి. మొత్తం 86 ఇంచెస్ ఉంది. ఈ 86 ఇంచెస్ని మనం వేస్ట్ రౌండ్తో డివైడ్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ వచ్చేసి 28 ఇంచెస్, దానికి 4 ఇంచెస్ కలుపుకుంటే 32. లెహంగాకి ఎప్పుడు కూడా ఒక 4 and 5 ఇంచెస్ కలుపుకోవాల్సి ఉంటుంది. లెహంగా క్లాత్ మొత్తం వచ్చేసి 86 ఇంచెస్ డివైడెడ్ బై వేస్ట్ రౌండ్ 32 ఇంచెస్. ఈ రెండు డివైడ్ చేస్తే 2.6875 ఉంది. ఫ్రిల్ విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఫ్రిల్ ఫోల్డింగ్ మొత్తం వచ్చేసి 2.5 ఇంచులకి 1 పాయింట్ పైగా పెట్టుకోవాలి. ఒకసారి ఫ్రిల్ పెట్టి చూపిస్తాను. ఇక్కడ ఫోల్డింగ్కి 1 ఇంచ్ అనేది వదిలేసుకోవాలి. ఇక్కడ జిప్ వస్తుంది, ఫోల్డ్ చేసుకోవాలి 1 ఇంచ్. ఈ మార్క్ నుంచి 1 ఇంచ్కి 1 మార్క్ చేసుకోవాలి. మళ్ళీ 2.5 ఇంచులకి ఇంకొక మార్క్ చేసుకోవాలి. 2.6 అంటే 2.5 ఇంచులకి 1 పాయింట్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కు 1 ఇంచ్ దగ్గర మార్కు, 2.5 ఇంచుల దగ్గర 2.6కి 1 మార్క్ చేశాను కదా, ఈ 2 మార్కులు కలిపి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఒక ఫ్రిల్ అవుతుంది. ఫ్రిల్ వచ్చేసి 1 ఇంచ్ విడ్త్ వస్తుంది. ఫోల్డింగ్ మొత్తం కలిపి 2.5 ఇంచులు వస్తుంది. మళ్ళీ ఈ ఫోల్డింగ్ నుంచి 1 ఇంచ్కి 1 మార్క్ చేసుకోవాలి. మళ్ళీ 2.5 మీద 1 ఇంచ్కి ఇంకొక 1 పాయింట్కి ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కులు ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఈ 1 ఇంచ్ దగ్గర పెట్టిన మార్కు, 2.5 ఇంచుల దగ్గర పెట్టిన మార్కు ఇలా కలుపుకోవాలి. ఒక్క చోటకి రావాలి. మిగతా ఫ్రిల్స్ అన్నీ కూడా ఇదే విధంగా రౌండ్గా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకి క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా పిన్స్ అన్నీ ఒకేసారి పెట్టేసుకుని తర్వాత కుట్టుకోవచ్చు, లేదా కుట్టుకునేటప్పుడే ఇలా మార్క్ చేసుకుని ఏ ఫ్రిల్కి ఆ ఫ్రిల్ మార్క్ చేసుకుని ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవచ్చు. ఈ ఫ్రిల్స్ అన్నీ పెట్టేసిన తర్వాత ఒకసారి ఐరన్ చేసుకుంటే లెహంగా అనేది నీట్గా వస్తుంది. ఇలాంటి మంచి మంచి టైలరింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.